Now addressed by guest of honor Sri A. Navroji Reddy garu. యోగాచార్యుల వారికి ముఖ్య అతిథి డాక్టర్ వెంకటరమణ గారికి తదితర మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు యోగా డే. నాకెందుకో కొంచెం అది అర్థం కాదు. యోగా డే మన బర్త్డే అని జరుపుకుంటాం, ఆ రోజు పుట్టాం కాబట్టి స్పెసిఫిక్గా అని పర్టికులర్ డే అని పర్టికులర్ టైం. కానీ యోగా డే అనేది ఒక రోజుకు సంబంధించింది కాదు, ఒక రోజు పుట్టింది కాదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు. అది ఒకరోజు ప్రాక్టీస్ చేసి వదిలేసేది కాదు. అది పూర్తిగా మనం రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో అన్ని చోట్ల కూడా యోగా గాను మనం ప్రాక్టీస్లో ఉన్నట్టయితే దాని ఫలితాలు వేరేగా ఉంటాయి. సరిగా ప్రొద్దున్నే వస్తున్నాం, యోగా చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. చాలా నేర్చుకున్నాం ఇక్కడ, శారీరకంగా మానసికంగా కూడా ఏ విధంగా ఉండాలి. దీంట్లో సామరస్యత అని ఒక మాట వాడారు యోగాచార్యులు వారు. సామరస్యత, సమరసత, సమతుల్యత, అది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. వచ్చి మన బాడీని బ్యాలెన్స్ చేస్తున్నాం. బాడీతో పాటు మన శ్వాసని, మనస్సుని కంట్రోల్లో పెట్టుకుంటున్నాం. ఇదే పని మనం రోజువారీ కూడా మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు వస్తుంటే రోడ్డుకి అడ్డంగా ప్రొద్దున్న కారు, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఒకతను రోడ్డుకి అడ్డంగా కారు పెట్టేశాడు. పోవటానికి దారి లేదు, సన్నడుగా ఉన్నాడు. కొంచెం చిరాకు వచ్చింది, చిరాకుతో కొంచెం కోపం, విసుగు. సో ఒక విధంగా చూస్తే అవి సమరసతకి వ్యతిరేకంగా ఉంటాయి. ఈ కోపం రావటం, చిరాకు రావటం అంటే మన మనస్సు మన కంట్రోల్లో లేదు, ఒక స్థిరమైన స్థితిలో మనం లేవు. వాడు అక్కడ కారు ఎందుకు పెట్టాడు, ఎమ్మటే మనకి చిరాకు, కోపం, ఆడినైదు మాట అంటాం, వాడు తిరిగి అంటాం. ఇది జరగలేదనుకోండి, కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మనం ఈ సామరస్యత లోపం మూలంగా ఇక్కడ శారీరకంగా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నామో మానసికంగా కూడా మనం ప్రాక్టీస్ చేయాలా. మన ప్రతి కార్యక్రమాన్ని కూడా అది ఉన్నట్టయితే జీవితం చాలా ఉన్నత స్థానంలో ఉంటుంది. ఇక్కడ మనం ఎంత సంపాదించామని కాదు చెప్పారు యోగాచారి, ఎంత సంపాదించామని కాదు. సంపాదిస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కడ ఏం చేయాలా, మామూలు మధ్యతరగతి వాడు, డబ్బు లేనివాడు ఒక విధంగా ఆనందిస్తున్నాడు. అంతకంటే ఎక్కువ ఆనందం మనం పొందాలి అంటే మనం ఏం చేయాలా, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎత్తుక్కోవాలి. ఎంతకంటే ఆనందం ఎక్కడ ఉందని ఎత్తుక్కున్నప్పుడు మనకి మంచి అలవాట్లు ఏం కనపడుతున్నాయి కాబట్టి ఏదో ఒకటి చెడు, మందు తాగటం, లేకపోతే మిగిలిన లేట్ నైట్, ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ లేకపోవటం, భోజనాల్లోనూ అలవాట్లోనూ, అది మళ్ళీ అనారోగ్యానికి తీరుదేయటం, దారి దేవటం, మళ్ళీ దానికోసం తిప్పలు పట్టడం, డబ్బులు ఖర్చు పెట్టడం. కాబట్టి ఇక్కడ డబ్బులు సంపాదించిన తర్వాత ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియకపోతే ఖచ్చితంగా ఒడిదుడుకులు వస్తాయి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు బాడీ గురించి, యోగాచార్యులు వారు చెప్పారు క్యాన్సర్ గురించి. ఏంటి క్యాన్సరు, వాటి క్రమశిక్షణ ఉండదు. మనం ఎందుకు ఈ రూల్స్ పాటించాలా అని అడ్డదిడ్డంగా పనిచేస్తాయి. అడ్డదిడ్డంగా పనిచేయడంతో ఉన్న సెల్స్కి ఆటంకం, దాన్ని మరి క్యాన్సర్ అంటున్నారు. సింపుల్గా నాకు అర్థమైంది, అంటే డాక్టర్లు ఏ విధంగా చెప్తారు. కాబట్టి ఆ ఎర్రాటి సెల్స్ని మనం తీసేయాలి, చంపేయాలి. అందుకని ఏదో కెమోథెరపీ ఇస్తాం, దాంతోపాటు కొన్ని మంచి సెల్స్ కూడా పోతాయి, మనిషి వీక్ అవుతాడు. కాబట్టి అక్కడ ఆ డిసిప్లిన్ ఏ విధంగా మనం ఉండాలో ఆ విధంగా ఉండటం వల్ల
కాబట్టి ఇక్కడ కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఒక పద్ధతిగా అందరం యోగా కూర్చుని ఉన్నాం. కుర్చీలు పక్కన పెట్టారు. అవి పక్కన ఎందుకు ఉండాలా? నడుమొదిని ఉండొచ్చు కదా, అడ్డదిడ్డంగా ఉండొచ్చు కదా. సేమ్ థింగ్, మన రూల్స్ ఉంటాయి. రోడ్డు మీద ఎడం పక్కన పోవాలా, ఎడం పక్కన ఎందుకు పోవాలా, రోడ్డు నడుమొదిని ఎందుకు పోకూడదు అన్నప్పుడు ఆ క్రమశిక్షణ ఎక్కడైతే మనం ఏర్పరచుకున్న పద్ధతుల్ని మనకు వ్యతిరేకంగా పోతున్నాం. ఆ వ్యతిరేకంగా పోవటం మూలంగానే ఈ సమస్యలు తలెత్తున్నాయి. ఈ సమరసత, ఈ బ్యాలెన్స్ అనేది మన శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మన కంటితో చూసే భాగాలు ఉంటాయి శరీరం, బయటికి అందరూ ఫీల్ అయ్యే ఉంటాయి. లోపల మనకు కనపడకపోయినా లోపల గ్రంథులు కానీ లోపల పార్ట్స్ కానీ అవి కూడా తెలుసు. కానీ మనకి మనస్సుతో మాత్రమే చూడగలిగి, మనస్సు అన్నారు, బుద్ధి అన్నారు, ఆత్మ అన్నారు, ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి కదా. మరి మనకు సంబంధించిన వాటిలో కూడా సమతుల్యత ఉండాలి కదా. వాటితో సమతుల్యత లేనప్పుడు కూడా దాని ఎఫెక్ట్ మన శరీరం మీద పడుతుంది కదా, ఎందుకంటే శరీరం మంద కాబట్టి. ఈ శరీరానికి సంబంధించి, మనస్సుకు సంబంధించి, బుద్ధి, ఆత్మ, వీటన్నిటినీ క్రోడీకరించి ఒక సెట్ ఆఫ్ రూల్స్, ఒక క్రమశిక్షణ, ఒక సమరసత, ఒక సంతులన, ఒక బ్యాలెన్స్, ఇది చేసేదే యోగ. దట్ ఈజ్ యోగ. కాబట్టి ఈ యోగాన్ని మనం ప్రతి నిమిషం మన మనసులో ఉంచుకోవాలి. మనం చేసే ప్రతి పనిలోనూ, ఇంట్లో కానీ, బయట కానీ, ఆఫీసులో కానీ, ఏ పని చేస్తున్నా కనుక మనకు అది దృష్టిలో పెట్టుకున్నట్టయితే మన సమరసత అవలంబించాల్సిన అవసరం ఉంది అనే బాధ్యత మనం గుర్తెరిగి, మనం దానికోసం కనుక మన కార్యక్రమాల్లో అది కూడా ఆలోచన పెట్టుకుని మన కార్యక్రమాలు చేస్తున్నట్టయితే, మన కర్మలను మనం నిర్వర్తిస్తున్నట్టయితే మనం ఉన్నతమైన ఆరోగ్యంగా, ఆలోచనలో కూడా చాలా ఉన్నతం. కానీ అది కంటిన్యూస్గానే చేయాలి. ఇప్పుడు మనం కారు నడుపుతున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా నడుపుతాం. గంట ప్రయాణంలో 59 నిమిషాలు బ్రహ్మాండంగా నడుపుతాం. ఆ 1 నిమిషంలో యాక్సిడెంట్ అయిపోతే అవుతుంది. అవ్వాలని లేదు అయితే, కాబట్టి మనం 60 నిమిషాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో మన రోజువారీలో అన్ని చోట్ల కూడా ఎట్లా పడుకోవాలి, ఎట్లా నిద్ర లేవాలి, నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, అది గనక ఒక క్రమ పద్ధతిలో ఉన్నట్టయితే అది ఒక మానవునికి అత్యున్నత జీవనం, అత్యున్నతమైన లైఫ్ స్టైల్ అని మనం అర్థం చేసుకోవాలి. అన్నప్పుడు దానికి ధనానికి సంబంధం లేదు. అత్యున్నతమైన లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి డబ్బుకి ఎటువంటి సంబంధం లేదు. మనకు ఉన్న దాంట్లో అందరూ కూడా ఆ అత్యున్నతమైన ఆ జీవన విధానాన్ని అవలంబించుకోవచ్చు. దానికి సబ్జెక్ట్ యోగా. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, వీకెస్ట్ అమిత జీవి ఎవరైనా ఉంటే మనిషి. కరెక్ట్. ఎంత ప్రాక్టీస్ చేయాల్సి వస్తూ ఉంది, ఇంత చెప్పాల్సి వస్తూ ఉంది, వినాల్సి వస్తూ ఉంది. అది మిగిలిన జీవుల్లో మరి ఆ గ్రూప్ మీటింగ్స్ ఏమీ లేవు, ఆ ప్రాక్టీస్. ఒకవేళ మనిషి ఏమన్నా ఒక 500 సంవత్సరాలు బతుకుతున్నా అంటే అది కాదు. మన పిల్లల వల్ల స్కూల్కి చేర్పించే వరకు మనం ఎంత ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆరోగ్యకరంగానే కింద పడతాడేమో నడవటం దగ్గర నుంచి. మరి ఆ మిగిలిన జీవులు ఇమీడియట్గా పోతున్నాయి. మరి తాబేలు 300 సంవత్సరాలు బతుకుద్ది అంటారు పైగా. అది ఎక్కడో ఇసుకలో గుడ్లు పెడితే గబగబా లేచి గబగబా ఈ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. వాటికి ఎవరు నేర్పారు? మరి వాటి బుద్ధి కంటే మన బుద్ధి ఎక్కువదా? ఈ ఆలోచిస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. అందుకనే ఎకలాజికల్గా పర్యావరణాన్ని చూస్తుంటే చాలామంది ప్రేమికులు దాన్ని ఇచ్చేస్తారు, ఈ నేచర్. కాబట్టి మనం న్యాచురల్గా ఉండటం లేదు,
అన్నిటికీ ఎదురు తిరిగే స్వభావం ఉంటుంది. ఏదైనా పని చెబితే ఎందుకు రావాలా, 6 గంటలు రమ్మంటే ఎందుకు రావాలి, 6 గంటలకి ఎట్లాగో లేటుగా పోవచ్చు కదా సార్. ఏదైనా ఈ సూక్ష్మత్వాన్ని కనుక మనం గ్రహించినట్టయితే, మన మనసులో పెట్టుకున్నట్టయితే అనవసరమైన చిరాకులు, కోపాలు రాకపోయినట్టు. వీటి మూలంగానే అన్ని రుగ్మతలు వస్తున్నాయి. కోపం కొంప ముంచుతుంది అనేది ఒక పుస్తకం చదివా నేను. అట్లూరి వెంకటేశ్వరరావు గారు ఎవరు రాశారు. అంటే కోపం మూలంగా సైంటిఫిక్గా ఆలోచిస్తున్నట్టయితే ఏమేమవుతుంది మన కోపం వచ్చినప్పుడు, మన వెయిన్స్ నరాల్లో ఏమైనా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, దాని మూలంగా ఏమేమవుతాయి, అది ఒక చిన్న పుస్తకం. కాబట్టి మన యోగా చేసినప్పుడు ఏ విధంగా యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఉదయం ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా మన మానసిక స్థితిని కంట్రోల్ చేసుకుంటున్నాము, అదేవిధంగా మనం రోజంతా, నెలంతా, సంవత్సరం, జీవనం అంతా కనుక ఉన్నట్టయితే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు. నాకు ఇది ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు చెప్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మానవ జీవితము క్రమశిక్షణ, యోగా మనం దాన్ని ఓవర్కమ్ చేయవచ్చు అని చెప్పారు. థ్యాంక్స్ సార్.